హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం ఒక సూపర్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఫీజు ఇక్కడ మనం పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఇంట్లో కూర్చొని మీకు ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ జాబ్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్క్ టైం అనమాట. మనం ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పర్ మంత్ మనము అప్ టు 50,000 వరకు జీతం అయితే తీసుకోవచ్చండి. సో ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో, సో జస్ట్ ఇంటర్ పాస్ అయిపోతే చాలన్నమాట అర్హత. జస్ట్ ఇంటర్ అంతే. సో ఇంటర్ పాస్ అయిపోయిన వాళ్ళు హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేకపోతే డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ ఏదన్నా వర్క్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క పని అయితే చేసుకోవచ్చండి. చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు ఇంట్లో నుండి ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి, మాకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్లో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ విత్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీ నుంచి మేము కోరుకునేది ఏంటి అంటే, సో ప్రేమతో ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎలా అనిపించింది వీడియో ఏంటి అని చెప్పి. అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ ఒక వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు తెలుస్తాయి అనమాట. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ అవకాశాన్ని ఎవరిస్తున్నారు అంటే EnglishYari.com. సో ఇంగ్లీష్ నేర్పించే ఒక వెబ్సైట్ అనమాట ఇది. ఓకేనా. సో EnglishYari. సో ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు, ఏ పొజిషన్స్ కోసం తీసుకుంటున్నారంటే బికమ్ ఏ ట్యూటర్. సో ఒక ట్యూటర్స్ కోసం వీళ్ళు అంటే చూస్తున్నారండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, మనం బికమ్ ఏ ట్యూటర్. ట్యూటరింగ్ ఇంగ్లీష్ విత్ EnglishYari ఈజ్ ఫన్ అండ్ రివార్డింగ్. సో మీకు ఇంగ్లీష్ అనేది బాగా వచ్చి ఉండాలి. ఇంటర్మీడియట్ లెవెల్ అంటే కొంతమందికి మధ్యస్థంగా మాట్లాడగలుగుతారు, మరీ అంత ఎఫిషియెంట్గా మాట్లాడలేకపోయినా కూడా ఒక రకంగా మేనేజ్ చేయగలుగుతారు, బాగానే మాట్లాడగలుగుతారు. అలాంటి వాళ్ళు సో ఇంగ్లీష్లో భలే ఉంటుంది నాలెడ్జ్ వాళ్ళకు. మన తెలుగు ఎలా మాట్లాడతామో అలా మాట్లాడేస్తారు. అలాంటి వాళ్ళకి ఇది సూపర్ అవకాశం అండి. సో ట్యూటరింగ్. సో మీరు ఎవరికైతే ఇంగ్లీష్ రాదో, సపోజ్ నాలాంటి వాళ్ళకు, సో నాలాంటి వాళ్ళకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటుంది. అయితే ఎక్కడికి రావాలి, మీ దగ్గరికి రావాలన్నమాట ఈ వెబ్సైట్ ద్వారా. ఇది ఒక ప్లాట్ఫామ్. సో ఇక్కడి నుంచి మీరు నాలాంటి వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పిస్తారండి. ఓకేనా. సో నాలాంటి వాళ్ళకి నేర్పియాలన్నమాట. ట్యూటరింగ్ ఇంగ్లీష్ విత్ EnglishYari ఈజ్ ఫన్ అండ్ రివార్డింగ్. సో మీరు ఇంగ్లీష్ నేర్పిస్తూ ఇతరులకు సో మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్న స్కిల్ని ఉపయోగించి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎటువంటి ఇక్కడ ఫేక్ కాదు, మీ డబ్బుల్ని వీళ్ళేమి ఇక్కడ లూట్ చేయట్లేదు, ఏం లేదని. ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర స్కిల్ ఉంటే హ్యాపీగా ఇందులో మీరు రిజిస్టర్ అయిపోయి మీరు హ్యాపీగా సంపాదించుకోవచ్చు. ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్. అంటే ఇక్కడ ఈ టైంలోనే చేయాలి మీరు, ఆ టైంలో అట్లా ఏం లేదనమాట. ఫ్లెక్సిబుల్. మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉన్నాము అనుకుంటారో అప్పుడు మీరు వర్క్ చేసుకోండి. డిసైడ్ యువర్ ఓన్ అవర్స్. డిసైడ్ చేసుకోండి మీరు ఎప్పుడు ఏ గంటలో ఖాళీ ఉంటారు, ఏ టైంలో ఖాళీ ఉంటారు, అప్పుడు మీరు వచ్చి చెప్పండి. అబ్బా మా లాంటి వాళ్ళకి పాటలు అంటున్నారు అనమాట వీళ్ళు. అలాగే వర్క్ యాజ్ మచ్ ఆర్ యాజ్ లిటిల్ యాజ్ యూ వాంట్. సో మీరు ఎంత అయితే నేర్పించగలరో అంత నేర్పించండి చాలు. సో ఇంత మంచి ఆపర్చునిటీ అండి. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అంట. టీచ్ ఫ్రమ్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. మీ ఇంట్లో మీరు ఎక్కడైతే ఉన్నారో, మీరు మొబైల్ ఉంటే చాలు హ్యాపీగా ఇక్కడ నేర్పించచ్చు అనమాట. మీ ఇంట్లో నుండి కంఫర్ట్గా మీరు నేర్పించుకోండి. బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే చెప్తున్నాను, హౌస్ వైఫ్ చాలామందికి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు అనుకుంటారు మేము బయటికి వెళ్ళి చేయలేం కదా వర్క్ అని చెప్పి. అలాంటి వాళ్ళకి ఇది సూపర్ అవకాశం, అస్సలు మిస్ చేసుకోవద్దండి. అవాయిడ్ ట్రాఫిక్ అండ్ లాంగ్ కమ్యూట్స్. వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు నేర్పించేటప్పుడు పక్కన శబ్దాలు ఏం రాకుండా, సో ఆ ట్రాఫిక్ అనేది ఏమి ఉండకుండా ఉంటే చాలు, అంతే. అంటే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. క్లియర్గా మీరు చెప్పేది ఇతరులకు అర్థం అవ్వాలి, అలా ఉండాలి ఎన్విరాన్మెంట్ మీరు నేర్పించేటప్పుడు. సో ఇక్కడ చూడండి, స్ట్రెస్ ఫ్రీ ట్యూటరింగ్. అంటే ఎటువంటి మీకు ప్రెషర్ ఉండదు. వి ప్రొవైడ్ ఈచ్ లెసన్ ప్లాన్. మీకు వీళ్ళు క్లియర్గా ఒక ప్లాన్ ఇస్తారు, అది మీరు ఫాలో అయితే సరిపోతుంది. 24/7 సపోర్ట్ టీం ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా వీళ్ళతో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవ్రీ మంత్ కూడా మీ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. ఎర్న్ 10,000 to 50,000 మంత్లీ. నెలకు 10,000 నుంచి మినిమం 10,000 నుంచి 50,000 వరకు కూడా మీరు ఎర్న్ చేసుకునే పొటెన్షియల్ ఉంది ఇక్కడ అని చెప్తున్నారనమాట వీళ్ళు. సో చూడండి, హౌస్ వైఫ్స్ ఉంటారు, 10,000 వాళ్ళకి వచ్చినా సరే అది ఎక్స్ట్రా ఇన్కమే కదా. కొంతమంది స్టూడెంట్స్ మంచిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇది యూజ్ చేసుకొని నెలకు 10,000, 15,000, 20,000, కొంతమందికి ఇంకా బాగా టైం ఉందనుకోండి ఎక్కువ సంపాదించుకోవచ్చు. సో మంచి అవకాశం ఇది. ఎలా ఇస్తారు మనకు డబ్బులు అంట, గెట్ పెయిడ్ వియా బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ ద్వారా చేస్తారు ఆన్ 10th of every month.
10th జీతం పడిపోయినట్టు పడిపోతుంది అనమాట. సో కాబట్టి ఇది చాలా మంచి అవకాశం, జెన్యూన్ ఆపర్చునిటీ. ఇక్కడ అప్లై నో బటన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సో మీకు కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. హౌ ఇంగ్లీష్ యారీ వర్క్స్ అంటే ఇక్కడ మీరు డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే లైవ్ క్లాసెస్ ఉంటాయి, 25 minutes ఉంటుంది ఒక క్లాసు. సో ఈ విధంగా పర్సనలైజ్డ్ ట్యూటర్స్ ఉంటారు, అలాగే పర్సనలైజ్ లెసన్ ప్లాన్ ఉంటుంది. సో ఈ విధంగా సో హూ కెన్ అప్లై బికమ్ ఏ ట్యూటర్ ఇంగ్లీష్ యారీ, ఎవరు అప్లై చేసుకోవచ్చు. సో చూడండి, ఎవరైతే మేము టీచింగ్ చేయాలని ప్యాషన్ ఉంటుంది, మాకు వచ్చిన స్కిల్ ఇతరులకు నేర్పించాలి అని చెప్పి అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. ట్యూటర్స్ కెన్ బి ఎడ్యుకేటర్స్ అయినా, గ్రాడ్యుయేట్ కానీ అంటే డిగ్రీ హోల్డర్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ విత్ ఎనీ లాంగ్వేజ్ సర్టిఫికేషన్. సో మీకు ఒకవేళ ఈ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో చూడండి CLTA, TFL, TESOL ఇలాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు. సో కాబట్టి ఇది అందరికీ మంచి అవకాశం అనమాట. వాట్ క్వాలిటీస్ డూ యూ నీడ్ టు బికమ్ ట్యూటర్ ఇంగ్లీష్ యారీ, ఏం క్వాలిటీస్ కావాలి మీకు అంటున్నారు. సో స్పోకెన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి, అంటే టీచింగ్ చేయాలనే ప్యాషన్ మీ దగ్గర ఉండాలి. సో ఓపెన్ టు లర్నింగ్ అండ్ న్యూ ఎక్స్పీరియన్స్, కొత్తవి కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయగలిగిన సో యాటిట్యూడ్ ఉండాలి మీ దగ్గర. సో ఇలా చెప్తున్నారు అనమాట. వాట్ ఏజ్ గ్రూప్ అంటే మీకు ఏజ్ గ్రూప్ ఉండాలి అంటున్నారు. సో ఇంగ్లీష్ యారీకి ఏజ్ గ్రూప్ అంటూ ఏమీ ఉండదండి. మీరు స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, ముస్లోళ్ళు అయినా మీకు ఇంగ్లీష్ పైన నాలెడ్జ్ ఉంటే చాలు, మీరు నేర్పించుకోవచ్చు అనమాట. సో చూడండి, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ బికమింగ్ ఏ ట్యూటర్, ఎలా ప్రొసీజర్ ఏంటి, ఎలా మేము జాయిన్ అవ్వాలి. ఏమంటే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 7 వర్కింగ్ డేస్లో మీ అప్లికేషన్ని రివ్యూ చేస్తాము మా రిక్రూట్మెంట్ టీమ్ ద్వారా అంటున్నారు. మీరు అప్లికేషన్ ఇప్పుడు సబ్మిట్ చేశారనుకోండి ఈరోజే, సో ఒక వారం రోజులు, అది వర్కింగ్ డేసే అయి ఉండాలి. ఈరోజు ఏం వారము, ఈరోజు గురువారం కదండి. సో మనకు శుక్ర శని వర్కింగ్ డేస్, ఆదివారం ఉండదు. సో అలా సోమ మంగళ, సో ఈ విధంగా వర్కింగ్ డేస్లో మీకు రివ్యూ చేస్తారు వితిన్ 7 డేస్లో. సో ఈమెయిల్ ద్వారా మీకు వాళ్ళు రిప్లై ఇస్తాము అంటున్నారు. సో ఈమెయిల్లో మనకు ఏమేమి ఉంటుంది, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ఓకే, దానికి సంబంధించిన మొత్తం అంతా కూడా డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మీకు వన్స్ ఈమెయిల్ అంటే ఇంటర్వ్యూ అయిపోయింది, సెలెక్ట్ అయిపోయారు, మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ఎలా చేయాలి, ఎలా ఇంగ్లీష్ యారీ వర్క్ అవుతుంది, యాప్ సంబంధించిన ఆ యొక్క యాప్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ మీకు క్లియర్గా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని రంగంలోకి వదులుతారు. ఓకేనా. ఫైనలీ వన్స్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద అబౌవ్ స్టెప్స్ యూ విల్ అఫీషియలీ జాయిన్ అస్ అండ్ ట్యూటర్. నౌ యూ ఆర్ రెడీ టు ఎంపవర్ లర్నర్స్ విత్ ఇంప్రూవ్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. నా లాంటి వాళ్ళకి ఇంకా నేర్పించచ్చు అనమాట. మీరు అర్థమైందా. సో ఈ విధంగా మీరు చేయొచ్చండి. ఇక్కడ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ నెంబర్స్ కాల్ చేసి మెయిల్ చేసి మీరు క్లియర్గా వాళ్ళకు తెలుసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇప్పుడు ఎలా అప్లై చేసుకుందాం. ఇక్కడ అప్లై నో బటన్ క్లిక్ చేద్దాం. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి, పీపుల్ హ్యావింగ్ ఏ ప్రొఫెషన్సీ ఇంగ్లీష్ విత్ ఎక్స్పెక్షనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, నో ప్రియర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. మీకేం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఏదైనా లాంగ్వేజ్ సర్టిఫికేషన్ ఉంటే మీకు ఎక్స్ట్రా ఎడ్జ్ అనమాట. అంటే ఖచ్చితంగా ఉండాలి సర్టిఫికేషన్ ఏం లేదు, ఉంటే అది ఒక బెనిఫిట్ అనమాట. స్పీకర్స్ కెన్ బి ఎడ్యుకేటర్స్ కానీ, డిగ్రీ ప్రొఫెషనల్స్ కానీ, అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, స్టూడెంట్స్ అందరూ చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. సో అయితే చూడండి, ఇక్కడ క్లియర్గా ఈమెయిల్ ఇచ్చేయండి, మీ నేమ్ ఇచ్చేయండి, ఇక్కడ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఇక్కడ క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. తర్వాత యువర్ నేము, తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి మళ్ళీ ఒకసారి. వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్ అండి, మొబైల్ నెంబరు, అంటే రెండు ఒకటే ఉందనుకోండి, రెండు ఒకటే ఇచ్చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క సిటీ, స్టేట్, కంట్రీ, ఇండియా కంట్రీ, ఏపీ, తెలంగాణ, సిటీ ఎక్కడి నుంచి చేస్తున్నారు, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, కరెంట్ ఆక్యుపేషన్ ఏమైనా చేస్తున్నారా, చేస్తే చెప్పండి, లేకపోతే ఏం అవసరం లేదు. మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. ఓకేనా. వీ వాంట్ టు నో యూ, కీప్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ మైండ్ అండ్ రికార్డ్ ఏ వీడియో ఇఫ్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ రికార్డ్ ద వీడియో విత్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్ దట్ యూ వుడ్ హ్యావ్ డ్యూరింగ్ యువర్ క్లాసెస్. సో వీళ్ళు ఏమంటున్నారంటే మీ గురించి మీరు చెప్పుకోవాలన్నమాట. వీ వాంట్ యు నో అంటే మేము తెలుసుకోవాలి మీ గురించి. కీప్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ మైండ్ అండ్ రికార్డ్ ఏ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్. రికార్డ్ చేసుకోవాలి మనంతకు మనమే. నా పేరు మధు అండి, సో నేను ఇంగ్లీష్ని బాగా చెప్పగలను అని చెప్పి మీరు ఇంగ్లీష్లో రికార్డ్ చేసి వాళ్ళకి పెట్టాలన్నమాట. అలాగే ప్లీజ్ రికార్డ్ ద వీడియో విత్ ది సేమ్ బ్యాక్గ్రౌండ్ దట్ యూ వుడ్ హ్యావ్ డ్యూరింగ్ యువర్ క్లాసెస్. మీరు క్లాసెస్ చెప్పేటప్పుడు వెనకపక్క ఎలాంటి బ్యాక్గ్రౌండ్ యూస్ చేస్తారో అదే యూస్ చేయండి అంటున్నారు. అట్లీస్ట్ 1 నిమిషం అనేది ఆ వీడియో ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, బిగిన్ విత్ బ్రీఫ్లీ ఇంట్రడ్యూసింగ్ యువర్స్. మీ గురించి మీరు చెప్పుకోండి. అలాగే కీప్ యువర్ న్యాచురల్ యాసెంట్. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అలా మీరు మీ యొక్క యాసలో మీరు చెప్పండి. ఏం మరీ ఇంగ్లీష్లో మళ్ళాగా మాట్లాడాలనే రూల్ ఏం లేదు. డోంట్ రీడ్ ఆర్ కాపీ ఎనీ సోర్స్. పక్కన ముందు పక్క ఒక పేపర్ పెట్టుకొని ఇంగ్లీష్లో చెప్పొద్దండి అంటున్నారనమాట. అర్థమైందా. యాడ్ ఫైల్, ఇక్కడ మీరు అంతా రికార్డ్ అయిపోయింది వీడియో అంటే 1 నిమిషమే చాలండి. ఇక్కడ యాడ్ ఫైల్ అని చెప్పి కొట్టి మీరు అప్లోడ్ చేసేయచ్చు. ప్లీజ్ సెలెక్ట్ ద ఫాలోయింగ్ స్కిల్స్ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంగ్స్. మీకు ఏమైనా ఇంకా స్ట్రెంగ్స్ ఉన్నాయి, గ్రామర్ వచ్చా,
వొకాబులరీ వచ్చా, ప్రొనౌన్సియేషన్ వచ్చా, ప్రజెంటేషన్ స్కిల్సా, బిజినెస్ ఇంగ్లీషా, ఇవి మీకు ఏమైనా ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి. అంటే కనీసం 3 యాడ్ చేయాలంటున్నారు. సో తర్వాత కుడ్ యూ క్లారిఫై ఇఫ్ యూ హోల్డ్ సర్టిఫికేషన్ సచ్ యాజ్ సిఎల్టీఏ, టీఎఫ్ఎల్, టీఎస్, టీఎస్ఓఎల్, ఈఎస్ఎల్ ఏమైనా ఉన్నాయా అంటున్నారు. ఉంటే పెట్టండి, లేకపోతే నాన్ పెట్టండి. ప్లీజ్ స్పెసిఫై ద ఎగ్జామ్ అండ్ సోర్స్. సో అంటే మీరు ఏదైతే సర్టిఫికేట్ ఉంది అని పెట్టారనుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే ఏం అవసరం లేదు. హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ ఎనీ అదర్ ఇంగ్లీష్ ట్యూటరింగ్ ప్లాట్ఫామ్స్ ఇన్ పాస్ట్. ఇంతకుముందు ఏమన్నా మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ ట్యూటర్గా వర్క్ చేశారా? చేస్తే చెప్పండి. వాట్ మేక్స్ యూ బిలీవ్ యూ ఆర్ వెల్ సూటెడ్ ఫర్ దిస్ జాబ్ రోల్. సో ఏం ప్రత్యేకత ఉంది మీరు ఈ జాబ్కి, మీరు ఎందుకు కోరుకుంటున్నారు, మీరు ఈ జాబ్కి సూట్ అవుతామని చెప్పి ఏ విధంగా మీరు దాన్ని సపోర్ట్ చేసుకోగలుగుతారు అని చెప్పి మీ గురించి మీరు చెప్పమంటున్నారు. అలాగే ఇక్కడ ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ నో అబౌట్ దిస్, ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ గురించి మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు? ఇన్స్టాగ్రామా, లింక్డ్ఇన్నా, ఫేస్బుక్కా, యూట్యూబా, ఫ్రెండ్సా, కొలిక్సా, ఇంజిపీరానా, అదర్ ఇంకేమైనా సోర్సెస్ నుంచి తెలుసుకున్నారా? తర్వాత మీకు ఏమైనా ల్యాప్టాప్ ఉందా, వైఫై కనెక్షన్ ఉందా అడుగుతున్నారు. ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఉండాలని రూల్ ఏం లేదనమాట. నేమ్ ఆఫ్ ది పర్సన్ హూ రిఫర్డ్ యూ, మిమ్మల్ని ఎవరు రిఫర్ చేశారో వాళ్ళ పర్సన్ నేమ్ ఇచ్చేయండి, లేకపోతే ఏం అవసరం లేదు. షేర్ యువర్ లింక్డ్ఇన్ పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్. సో లింక్డ్ఇన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్, క్రియేట్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి మీరు. సో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే పెట్టండి, లేకపోతే ఏం అవసరం లేదు. మీరు ఎప్పటి నుంచి అంటే ఎన్ని గంటలు వర్క్ చేయగలరు మినిమం ఒక రోజుకి? సో మినిమం 3 hours కమిట్మెంట్ ఫర్ 4 days ఇన్ వీక్లీ కంపల్సరీ. సో ఖచ్చితంగా 3 గంటలు అనేది అంటే ఒక వీక్లో, సో మీరు 4 రోజుల్లో ఖచ్చితంగా 3 గంటలన్నా వర్క్ చేయాలన్నమాట. సో మీరు ఎన్ని గంటలు వర్క్ చేయగలరో ఇక్కడ టిక్ చేసుకోండి. నేనైతే 5 hours అని చెప్తున్నాను. వెన్ ఆర్ యూ కంఫర్టబుల్ టేకింగ్ క్లాసెస్? పొద్దున టైంలో మీరు వీక్ డేస్లో ఫ్రీగా ఉంటారా, లేకపోతే రాత్రి నుంచి 6 నుంచి 9 వరకు ఫ్రీగా ఉంటారా, లేదంటే రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 12 గంటల వరకు ఫ్రీగా ఉంటారా? సో ఎనీ టైం, లేదంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటారా? సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా 2 సెలెక్ట్ చేసుకోండి అంటున్నారు. ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు మెన్షన్, ఇంకా ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా అని ఇక్కడ అడుగుతున్నారు అనమాట. ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. లాస్ట్లో సబ్మిట్ అనమాట. సో క్లియర్. ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పంపిస్తే సరిపోతుందండి. సో మీకు క్లియర్గా అప్లికేషన్ ఎలా చేయాలో కూడా అట్టిపండి వలిచినట్టు చెప్పేశాను. ఇంకా మీ చేతుల్లో ఉంది ఆపర్చునిటీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.